ఈరోజు మీకు కాళ్ళ చెన్న చూపించబోతున్నానండి. చూడండి, రాత్రంతా నానబెట్టానండి. ఇప్పుడు దీన్ని మనం ఉడకబెట్టుకుందాం. కుక్కర్లో వేసండి. ఇంట్లో ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు దీంట్లో 2 బగారా ఆకులు వేస్తున్నానండి. 2 బగారా ఆకు. దీంట్లోనే కొద్దిగా ఇదండి దాల్చిన చెక్క ఒక 2 వేసానండి. మిరియాలు ఒక 5-6 తీసుకున్నానండి. లవంగాలు ఒక 3 తీసుకున్నానండి. లవంగాలు 3. ఇలాచి 1 అండి. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందామండి. మనము కొద్దిగా పసుపు. ఇది మూత పెట్టి ఉడకపెట్టుకుందామండి మనము. ఇప్పుడు శనగలకు మనం మసాలా తయారు చేసుకుందామండి. దీంట్లో నేను ఒక 2 స్పూన్స్ పల్లీలు తీసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ పల్లీలు. కొంచెం ఫ్రై తీసుకున్నామండి. ఒక 1 స్పూన్ నువ్వులు వేసుకున్నామండి. 1 స్పూన్. కొద్దిగా ఒక 1 స్పూన్ జీరా వేసుకున్నామండి. చూడండి, మనం ఉడికిందో లేదో చూద్దామండి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉడికింది. చూడండి, ఇలా ఉడకాలండి. దీనికి మనం గ్రేవీ తయారు చేసుకుందామండి. ఇందులో నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటానండి. 2 స్పూన్స్ ఆయిల్. ఇంకా ఇందులో ఆనియన్ వేస్తానండి. ఫ్రై చేద్దామండి. నేను ఈ కర్రీకి ఒక 1 కప్ శనగ తీసుకున్నానండి. రాత్రి నానబెట్టాను. ఆనియన్ కొద్దిగా ఫ్రై అయిందండి. దీంట్లోనే మనం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందామండి. ఒక 3 తీసుకున్నాను పచ్చిమిర్చిని. నేను ఇలా ఒక 1 మినిట్ ఫ్రై చేద్దాం. ఈ 1 కప్ చెనా తీసుకున్నాండి. నైట్ నానేసాను నేను. సో 1 కప్కి క్వాంటిటీ అండి ఇది. 1 కప్ చెనా క్వాంటిటీ. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. మనము కొద్దిగా ఒక 5 రెబ్బలు వేసానండి. కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే కొద్దిగా ఎక్కువనే వేస్తానండి కరివేపాకు. దీంట్లో ఐరన్ చాలా ఉంటుందండి. మనకు హెయిర్ ఫాలింగ్ కూడా చాలా కంట్రోల్ చేస్తుంది కరివేపాకు. దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుందామండి. మనం ఇంతకుముందు కూడా ఉడికేటప్పుడు వేసాం కదా, కొద్దిగా అంతే. ఇంత ఆయిల్లో కొద్దిగా పసుపు వేస్తే కొంచెం కలర్ చేంజ్ అవుతుందండి. కొంచెం కలర్ మంచిగా వస్తుంది. కర్రీ మనకు కలర్ మంచి కలర్ వస్తుందండి ఆయిల్లో కొద్దిగా పసుపు వేస్తే. కొద్దిగా అల్లం వేస్తానండి. ఒక 1 స్పూన్, 3 స్పూన్.
దీన్ని కొద్దిగా ఒక 1 minute ఫ్రై చేసుకుందాం. అలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఈ మసాలా గ్రైండ్ చేసుకున్నాం కదా, దాని పేస్ట్ వేసుకున్నామండి. మసాలా పేస్ట్ ఇందులో ఒక 2 స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ నువ్వులు అండ్ 1 స్పూన్ జీరా, దాని పేస్ట్ అండి ఇది. కొద్దిగా ఇది ఆయిల్ని ఇట్లా ఫ్రై చేయాలండి. దీంట్లో మనం ఇప్పుడు కారం వేసుకున్నామండి. కొద్దిగా 2 స్పూన్స్ వేసానండి. మీరు వేసుకుంటే కొద్దిగా కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు అండి. ఒక 1/2 స్పూన్. ఇది ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ అండి. కొద్దిగా ఫ్రై చేసుకున్నాం. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. దాంట్లో కూడా మనం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కదా, కొద్దిగా. అందులో మీకు సాల్ట్ వేసి చూపించలేదండి, అందులో కొద్దిగా వేసాను శనగలు ఉడికేటప్పుడు. దాంట్లో ఒక 1/2 స్పూన్ వేసాను. ఇప్పుడు మనం ఇందులో 1 స్పూన్ వేసుకున్నామండి. ఇది కొద్దిగా మనం కుక్ చేసుకుందామండి, ఒక 2 minutes. ఆయిల్ ఇలా మంచిగా పైకి వచ్చేస్తుందండి. చూడండి ఆయిల్ ఎలా వస్తుంది అలా. చూసారండి కలర్ ఎంత బాగున్నది, రెడ్ కలర్ వచ్చింది. మనకు కర్రీ ఈ కలర్లో రావాలండి, చూడటానికి బాగుంటుందండి. దీనిలో టమాటా ప్యూరీ వేసుకున్నాను. ఒక 2 టమాటాస్ అండి నేను తీసుకున్నాను. 2 టమాటాస్ గ్రైండ్ చేసానండి. దీన్ని మళ్ళీ ఒక 2 minutes కుక్ చేసుకుందామండి. లిడ్ పెట్టి మనం ఒక 2 minutes కుక్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టిన శనగలు వేసేసుకున్నామండి. గ్రేవీ మంచిగా కుక్ అయిందండి. సో ఇది వాటర్ తోటి వేసేసుకున్నాం. అది ఒక 1 minute 2 minutes మనం కుక్ చేస్తే వాటర్ కూడా కొంచెం చిక్కబడుతుందండి మనకి. దీంట్లో వాటర్ వేసేసాను, మొత్తం వేసేసాను. ఉడకబెట్టిన చిన్న వాటర్ ఉంది కదండి, అంత వేసాను. సో కొద్దిగా లిడ్ పెట్టేసి ఒక 2 minutes కుక్ చేసుకున్నామండి. గ్రేవీ కూడా కొద్దిగా చిక్కగా అయిందండి. ఇలా ఉండాలండి. రైస్ కూడా తినొచ్చండి మనం దీన్ని. అలా కొద్దిగా గరం మసాలా కొత్తిమీర వేసిన తర్వాత ఒక 1 minute కుక్ చేస్తే కొంచెం చిక్కబడుతుందండి. ఇప్పుడు నేను ఒక 1/4 స్పూన్ గరం మసాలా వేస్తున్నానండి. కస్తూరి మెంతి అండి, కొద్దిగా కస్తూరి మెంతి వేస్తున్నాను. కొద్దిగా ఇందులోనే కొత్తిమీర కూడా వేస్తున్నానండి. గరం మసాలా వేసాను కానీ ఒక్క 1 minute కుక్ చేసుకున్నాను అంతే. కర్రీ అయిపోయిందండి. ఒక్క 1 minute కుక్ చేసుకున్నాను. పెడతాను 1 minute అయినాక అంటే
1 మినిట్ అయిపోయిందండి. చూడండి కర్రీ కూడా ఎంత చిక్కగా ఉంది చూడండి. ఇలా రావాలండి కర్రీ మనకి. ఇప్పుడు నేను ఆఫ్ చేస్తున్నానండి. నేను ఒక బౌల్లో తీసుకున్నామండి దీంట్లో. చూడండి కర్రీ లాస్ట్లో మనం కొత్తిమీర కొద్దిగా వేసుకుందామండి డిష్ కోసం. దాని టేస్ట్ చూసానండి పర్ఫెక్ట్ ఉందండి. కారం, ఉప్పు, మసాలా అన్నీ కరెక్ట్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుందండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.